మళ్ళీ నువ్వు పంపేటప్పటికి ఆవకాయ ఇంకా ఎంత ఇష్టపడిపోతున్నారు, మళ్ళీ గొంతులేస్తున్నాం, సంబరపడిపోతున్నారు. దమ్మా నేను ముందొకటి టేస్ట్ చేస్తానే. ఓకే, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది అమ్మా. పడు, చాలా బాగా చేసావు శ్వేత, సూపర్గా ఉంది. మా పిల్లలకి అయితే అమ్మ నువ్వు చేసినట్టే ఉంది, ఎంత బాగుందో చూడు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందా అమ్మ. దా ఎంత బాగా నచ్చిందో పిల్లలకైతే. అమ్మ ముందు ఉత్తావకాయ, తర్వాత నెయ్యి వేసుకుంటారంట, అది కూడా నువ్వు పంపిందే. భలే ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, కారం కానీ ఉప్పు కానీ అన్నీ. డాడీ కూడా డాడీ డాడీ రండి. మనకి ఏ కారము ఏ ఉప్పులు ఉంటే తగ్గుతుందో అలాగే ఉంది, కరెక్ట్గా సరిపోయింది మనకి తగ్గట్టు. ముక్కతో పెట్టినా అలాగే. దా భలే ఉంది. రండి రండి. చెప్పండి ఎలా ఉంది, మీరు ఫస్ట్ టైం తింటాం, మేము రాత్రి తిన్నాం. మాకైతే అమ్మ పెట్టిన దాని లెక్కనే అనిపించింది. లేదా కొంచెం ఇప్పుడు నెయ్యి వేయమ్మా. వేస్తున్నానమ్మా, ఇదిగో శ్వేత అక్క పంపిన నెయ్యి కూడా వేసేస్తున్నా, చక్కగా స్వచ్ఛమైన నెయ్యి. వేడి వేడి అన్నంలో కలుపు, చూసి ఎలా కలిపిపోయిందో. శ్వేత అక్క ఎంత సంబరపడుతుందో, ఇలా తింటున్నారు నేను పంపిణీ అని. ఇది కదా పంపిణీ తినడం కూడా చూసే వీడియో చూపిస్తే చాలా హ్యాపీ. తన కోసం నేను ఇప్పుడు తీస్తుంటా ఇలాగ వీడియో మరి తింటున్నది. సాయి గారి మీటింగ్ ఇక్కడ, సాయి తినిపించేద్దాం ఫస్ట్. అదా ముక్క పెట్టినా ఓకే, ముక్క కోసం చూసావా శ్వేత. ఇందుకే ఏమైందంటే ఇంత ఇష్టంగా మేమైతే అస్సలు తినము, కానీ ఎలా మాకు అమ్మ పెట్టినట్టే అనిపించడంతో ఒకసారి పెట్టినా అయిపోయినాయి కదా, ఇంకా ఇప్పుడు నువ్వు పంపేటప్పటికి చాలా ఆరాటపడుతున్నాయి పాపం పెట్టిలో. ఇదిగో మాధుకి ఎలా ఉందమ్మా నెయ్యి తిని. ఇంకా అదే మాటలే మూతిలా అంటమే ఇలా నెయ్యితో అదిరిపోయింది. ఇంకా సూపర్ అబ్బా. ఇంకా పక్కన పప్పులు ఉంటాయి, టమాటా పప్పు కానీ అలాంటివి. అనేసరి సాయి అమ్మ పప్పు ఉండమ్మా, వడియాలు కూడా వేయించు అన్నీ అని. కానీ ఇప్పుడు కాదమ్మా చేస్తానులే తర్వాత అనేసి అన్నాను. ఇప్పుడు అయితే ఆవకాయతో పెడుతున్నాను. ఇంకా పప్పు ఆవకాయ నెయ్యి కలుపుకుంటే వేరే లెవెల్. శ్వేత అక్క మాకైతే బాగా నచ్చింది, అందరికి చాలా చాలా బాగా నచ్చింది. సూపర్ అమ్మా, చాలా చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాం ఈ మాట.